హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 13వ తారీఖు అండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంపు పూర్తిగా ప్రభుత్వం విధాన నిర్ణయానికి సంబంధించిన అంశమని, ఇందులో ఈ విషయాన్ని హైకోర్టు అంటే కోర్టులకు జోక్యం చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక విధమైన విధులు నిర్వహిస్తున్నామనే కారణంతో ఇతర వర్సిటీ ఉద్యోగులకు సమాన హక్కులు కోరలేరని తేల్చి చెప్పిందనమాట. ఈ మేరకు జస్టిస్ కె శరత్ తీర్పు అయితే వెలువరించారు. ఉన్నత విద్యా మండలి పరిధిలోని విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్లు పదవి విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జారీ చేసినటువంటి జీవోను తమకు వర్తింపజేయాలని కోరుతూ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ హార్టికల్చర్ ఇక చెందిన బోధన సిబ్బంది దాఖలు చేసిన 13 పిటిషన్లు న్యాయమూర్తి అయితే కొట్టివేశారు. పదవి విరమణ వయసు పెంపై అది ప్రభుత్వ విధాన నిర్ణయాలు అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేటు, తెలంగాణ విద్యుత్ జనరేషన్ కంపెనీ టీజీ జెన్కో ప్రైవేటీకరణ అంశంపై తెరపైకి రావడంతో ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, జేఏసీ నాయకత్వం బగ్గుమంది. జెన్కో పరిధిలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 1వ, 2వ దశలో కోల్ యాష్ ప్లాంట్లు ముడిల నిర్వహణకు 250 కోట్లకు ప్రైవేట్కి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో పరిధిలో పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉద్యోగులు, విద్యుత్ కార్మికులు వరుసగా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారన్నమాట. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వైటీపీఎస్ పూర్తి కాకుండానే ప్రైవేట్కి 1, 2 దశల్లో కోల్ యాష్ ప్లాంట్లకు సంబంధించి వీటన్నిటిని వెంటనే అంటే మొత్తం ప్లాంట్ల నిర్మాణ ఉత్పత్తికి దశకు రాకముందుకే ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు ఆలోచన చేయడం, భవిష్యత్తు రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ సూచనలు భావించిన ఉద్యోగులు ఆందోళనకు అయితే దిగారనమాట. అలా చేయొద్దని చెప్పేసి మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో ఇక ఏసీబీకి సంబంధించి అంటే వెంచర్ అనుమతుల కోసం లంచం డిమాండ్ చేస్తూ మహబూబాద్ జిల్లా నరసింహులపేట ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య మధ్యవర్తిగా ఎంపీడీఓ కుమారుడు నాగార్జున ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటనతో మండల ప్రజలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారన్నమాట. ఏసీబీ వాళ్ళలో ఎంపీడీఓ, ఎంపీఓ మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సింగరేణి కార్మికులకు అతి త్వరలోనే సింగరేణి యాజమాన్యం శుభవార్త చెప్పనుంది. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు అతి త్వరలో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసనసభల మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకొచ్చారని, మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించడం అయితే జరిగిందనమాట. అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజా రవాణాకు వెన్నెముక లాంటి ఆర్టీసీ బస్సులో ఇకపైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కేవలం అలంకరణకు మాత్రమే మిగిలిపోవు. అత్యవసర సమయంలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడే సంజీవినిగా మారబోతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి వాహనంలో ప్రథమ చికిత్స కిట్లు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి ప్రయాణికులకు అందుబాటులో లేవని ఇక నిజం. ఎక్కడో ఒక చోట బాక్స్ కనిపించినా అందులో మందులు, సర్జికల్ కాటన్ వంటివి శూన్యం. సరిగ్గా ఈ లోపాన్ని గుర్తించిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు పునరుద్ధరణ కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ నుంచి అన్ని బస్సుల్లో కిట్లు అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి పెరిగే పడకలకు అనుగుణంగానే సిబ్బంది పెంపు. ఇక ప్రతి పడకకు 7,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచే యోచన. రెన్యువల్ కోసం ఏజెన్సీల ఎదురుచూపులు అన్నమాట. వారంలో నూతన అవుట్సోర్సింగ్ పాలసీ అయితే ఉండబోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రభుత్వ నూతన అవుట్సోర్సింగ్ పాలసీ కోసం జనవరి నుండి కసరత్తు స్టార్ట్ చేయబోతున్నారు. మరో వారం రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. దీంతో 100 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు పెరగడంతో తగిన విధంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది అంటే పెరగనున్నారు. పెరిగిన పడకలకు అనుగుణంగా చెల్లింపుల మొత్తాలు కూడా పెంచే ప్రతిపాదనకు రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా వాటికి అనుబంధంగా 48 ఆసుపత్రులు అయితే ఉన్నాయన్నమాట. అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ ఇచ్చారు. కొత్తగా 2,000 కోట్ల రుణాల సేకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల
వేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటన అయితే తెలియజేసింది. సో వాస్తవానికి ఇక ఈ రుణాల సేకరణ ఏడాది ఏప్రిల్ 22న బాండ్ల వేలానికి పెట్టినట్టు తెలిపింది. అప్పుడు అధిక వడ్డీకి వచ్చిన తిరిగి తక్కువ వడ్డీకే ఈ నెల 16న వేయనున్నట్లు కూడా తెలపడం జరిగిందనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపు ప్రధాన నిర్ణయం అని ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవాలని చెప్తున్నారు. యూనివర్సిటీలకు సంబంధించి పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్ళు పెంచుతూ గతేడాది జారీ చేసిన జీవోను ప్రముఖ వర్తింపజేయాలంటే వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్లు హైకోర్టును వేరువేరుగా దాఖలు చేశారనమాట. సో ప్రభుత్వమే ఇందులో జోక్యం చేసుకుంటున్న విధంగా చెప్పడం అయితే జరిగింది.